ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చందు యాదవ్. మనం సాధారణంగా మన చిన్నప్పుడు చదువుకునేటప్పుడు కానీ ఎప్పుడు పిల్లలు చదువుకున్నప్పుడు కానీ మనం చూస్తూనే ఉంటాం. కేజీలు బరువు ఉన్న బ్యాగులు పట్టుకొని ఇలా నడుస్తూ ఉంటూ స్కూల్కి వెళ్తుంటారు. సో ఆ పుస్తకాలు పట్టుకెళ్తారో, ఎందుకు పట్టుకెళ్తారో, ఏం చదువుతారో కూడా తెలియదు. అయితే ఈరోజు పిల్లలకి చదువు ఒకటే కాదు, చదువుతో పాటు కో కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఉండాలి. కో కరిక్యులర్ యాక్టివిటీస్తో పాటు వాళ్ళ మైండ్ స్ట్రెస్ నుంచి ఫ్రీగా ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంచి ఆలోచన చేశాయి. అందులో భాగంగానే నో బ్యాగ్ డే అంటే ప్రతి నెలలో మొదటి శనివారాన్ని, మూడో శనివారాన్ని నో బ్యాగ్ డే కింద ప్రకటించారు. అందులో నో బ్యాగ్ డే అంటూ కూడా అంటే ఆ శనివారం రోజుల్లో ఏదైతే నో బ్యాగ్ డే ఉందో ఆ రోజుల్లో పిల్లలు ఎవరు కూడా బ్యాగులు స్కూల్కి తేరు. చాలా మంచి విషయం కదా ఇది. సో బ్యాగులు స్కూల్కి తేకుండా మరి స్కూల్లో ఏం చేస్తారంటే ఆ రోజు స్కూల్లో వచ్చి సో ఆట పాటలతో పాటు కో కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఎవరైతే ప్రిన్సిపల్ ఉంటారో, ఎవరైతే టీచర్లు ఉంటారో చేయించడం జరుగుతుంది. మన చిన్నప్పుడు శనివారం వచ్చిందంటే నిజంగా శనివారం ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ కూడా మనం చూసేవారు. ఎందుకంటే శనివారం వచ్చిందంటే సివిల్ డ్రెస్ వేసుకొని వెళ్తాం, మనం సివిల్ డ్రెస్ వేసుకోవాలి. సో ఆ రోజు ఎప్పుడు శనివారం వస్తుందని మనం అలా అద్భుతంగా ఎదురు చూస్తూ ఉంటాం. కానీ ఈ రోజు ఈ పిల్లలందరూ కూడా ఎప్పుడు శనివారం వస్తుందని ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే బ్యాగులు తేకుండా ప్రశాంతంగా వెళ్ళి స్కూల్కి వెళ్ళి ఆటపాటలతో ఎంజాయ్ చేయొచ్చని. సో ఈరోజు ఆ నో బ్యాగ్ డే ఏ విధంగా అమలవుతుంది, నో బ్యాగ్ డే అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేసేందుకు ఈరోజు సుమన్ టీవీ విశాఖ మాధవధారలో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్కి వచ్చింది. ఆ ప్రైమరీ స్కూల్లో ఈరోజు నో బ్యాగ్ డే ఎట్లా అమలవుతుంది, పిల్లలందరూ ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారో నాతో పాటు మీరు కూడా చూసేందుకు సిద్ధంగా ఉన్నారుగా. సో నేను లోపలికి వెళ్తున్నాను, నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి మీరు. సో ఇక్కడ చూడొచ్చు పిల్లలందరూ పరిగెడుతున్నారు, నీట్ గా ఆడుతున్నారు, బ్యాగ్లు ఎవరు తెచ్చుకోలేదు. సో ఎట్లా పరిగెడుతున్నారు, ఎట్లా ఆడుతున్నారు ఒకసారి చూద్దాం. నిజంగా మా చిన్నప్పుడు ఇటువంటి ఆటలు లేవు, ఇటువంటి పాటలు లేవు. బ్యాగులు కేజీలు బ్యాగులు పట్టుకొని స్కూల్కి వెళ్ళిపోతుండే తప్పితే ఇలా ఆట పాటలు అవి ఉండేవి కాదు. ఈ రోజు నిజంగా అంటే మేము చదువుకునే టైంలో శనివారం వచ్చిందంటే సివిల్ డ్రెస్ వేసుకెళ్ళాలి అంటూ కూడా ఎదురు చూసేవారు. కానీ ఈ రోజు పిల్లలందరికీ కూడా శనివారం వచ్చిందంటే నో బ్యాగ్ డే. నిజంగా ఒక పెద్ద బరువుని వీళ్ళు వదిలినట్టు ఉంటుంది. ఈ రోజు వీళ్ళు అట్లా ఫీల్ అవుతున్నారు. అయితే దీనికి సంబంధించి మన కళ ఏదైతే ఉందో ఈ ప్రైమరీ స్కూల్ ప్రిన్సిపల్ తో మాట్లాడతాము. పిల్లల ఆట పోటీలో ఏ విధంగా ఉన్నాయి, పిల్లలు ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రిన్సిపల్ గారు నమస్తే అండి. నమస్కారం. మీ పేరు సార్? నా పేరు ఎస్పీ నాయుడు అండి. నాయుడు గారు, ఇప్పుడు ఈ రోజు నో బ్యాగ్ డే అంటే ఏంటి, దాని వల్ల పిల్లలకు ఉపయోగం ఏంటి? ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా నో బ్యాగ్ డేని ప్రవేశపెట్టడం జరిగింది. 1-2 తరగతుల విద్యార్థులు శనివారం పాఠాలే కాకుండా పాఠాలతో పాటు 1-2 తరగతులకి పుస్తకాలు లేకుండా ఓన్లీ గేమ్స్, రైమ్స్, డ్రాయింగు, అలాగే మంచి కృత్యాలన్నీ కూడా నేర్పడానికి, పిల్లల్లోని కొన్ని అభ్యాసన కృత్యాలని డెవలప్ చేయడానికి, నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలు డెవలప్ చేయడానికి ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ప్రతి నెలలో 1వ శనివారం, 3వ శనివారం విద్యార్థులకి నో బ్యాగ్ డే కార్యక్రమాన్ని మన జీవీఎంసీ ప్రాథమిక పాఠశాల మాధవధారలో ఆయా క్లాస్ టీచర్సు ఈ 1వ శనివారం, 3వ శనివారం కూడా నో బ్యాగ్ డేని ప్రవేశపెట్టడం జరిగింది. దీనివల్ల పిల్లల్లో శారీరక దృఢత్వం, అలాగే మెదడికి మంచి ఆలోచనలు వచ్చేటట్లు, కృత్యాలు చేసేటట్లు, అలాగే మంచి డ్రాయింగ్ కాంపిటీషన్స్ కానీ ఇవన్నీ కూడా పిల్లలకి నేర్పడం వలన ఒక ఓవరాల్ డెవలప్మెంట్ పాఠాలతో పాటు అలాగే కరిక్యులం యాక్టివిటీస్ కూడా నేర్పడం జరుగుతుంది. అదేవిధంగా వీటితో పాటు స్మార్ట్ టీవీలు కూడా వేసి ఆ టీవీలో ఉండేటువంటి 1వ తరగతి, 2వ తరగతి విద్యార్థులకి రైమ్స్, ఇంగ్లీష్లో రైమ్స్ కానీ, తెలుగులో కానీ, మ్యాథమెటిక్స్లో అంకెలు కానీ, టేబుల్స్ కానీ ఇవన్నీ కూడా ప్రతి మొదటి శనివారం, 3వ శనివారము ఈ కృత్యాలు అనేది నేర్పడం జరుగుతూ ఉంది. దీనివలన శనివారము అంటే ఆదివారం సెలవు కాబట్టి శనివారం కూడా చాలామంది విద్యార్థులు రావడం మానేస్తూ ఉంటారు. అవి ఈరోజు మా పాఠశాలలో ఈ నో బ్యాగ్ డే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల గేమ్స్ కానీ,
లేకపోతే డ్రాయింగ్స్ కానీ నేర్చుకోవాలనే ఉత్సాహంతో పిల్లవాళ్ళు కూడా హాజరు శాతం పెరగడానికి ఇది ఎంతో దోహదపడుతుందని తెలియజేసుకుంటూ నాయుడు ఉన్నాను. గారు సార్. ఇప్పుడు నో బ్యాగ్ డే ఈ రోజు బ్యాగులు ఎవరు తేవాలి తీసుకురాలేదు సార్. ఎట్టి పరిస్థితుల్లో తీసుకురారు. తీసుకురాము సార్. సో ప్రతి నెలలో మొదటి శనివారం మూడో శనివారం పెడుతున్నారు. అవును సార్. సో దీన్ని ప్రతి నెలలో ప్రతి శనివారం ఎందుకు మనం పెట్టుకోకూడదు? ఎందుకంటే పెట్టడం వల్ల మీరు చెప్పినట్టు హాజరు శాతం పెరుగుతుంది, పిల్లల్లో నిజంగా దృఢత్వం పెరుగుతుంది, వాళ్ళ మైండ్ కూడా ఫ్రీగా ఉంటుంది, స్కూల్ కి వెళ్ళాలనే ఆలోచన కూడా పెరుగుతుంది. అవును సార్. సో మేము చదివే టైంలో శనివారం ఎప్పుడు వస్తుందని మేము ఎదురు చూసుకోవాలి. ఎందుకంటే ఆ రోజు బ్యాగ్ డే ఉండేది, కానీ శనివారం అయితే సివిల్ డ్రెస్ వేసుకెళ్ళాలి. సో సివిల్ డ్రెస్ వేసుకెళ్ళాలి, శనివారం ఎప్పుడు వస్తుందని చూసే రోజు చాలా ఉంది. ఇప్పుడు కూడా మా విద్యార్థులు కూడా సివిల్ డ్రెస్ అంటే వాళ్ళు నెలకి వేసుకురావాలి, శనివారం ఎప్పుడు వస్తుంది అనేది మా పిల్లలు కూడా చాలా ఆతృతగా చూస్తూ ఉన్నారు సార్. సో ఇప్పుడు పిల్లలకు ఒకసారి గేమ్స్ అవుతున్నాయి, ఒకసారి అక్కడికి వెళ్దామా, పిల్లలతో మాట్లాడదాం సార్. గేమ్స్ అవుతున్నాయి. హాయ్ పిల్లలు. హాయ్. హాయ్ హాయ్. ఈరోజు ఏం వారం? శనివారం. సో బ్యాగులు ఉండవు కదా మీకు, ఈరోజు ఆడుకుంటారు ఫుల్ గా. ఏ ఆటలు ఆడారు ఇప్పుడు వరకు? బాల్ ఆట ఆడారా? నాకు విసురుతారా? విసిరండి మరి. నెక్స్ట్ మీకు. ఓకే మీకు. విసిరండి, అలా పట్టండి మళ్ళీ. సో సాటర్డే అయితే బాగా ఆడుకుంటున్నారు అందరు, ఓకేనా? సివిల్ డ్రెస్ వేసుకుంటున్నారా? మరి అందరూ స్కూల్ కి వస్తున్నారా ప్రతిరోజు? అందరూ స్కూల్ కి వస్తున్నారు నీట్ గా. మరి బాగా చదువుకుంటున్నారా? రైమ్స్ అవి వచ్చా? మరి చెప్పాలి. రైమ్స్ చెప్పండి. రైమ్ చెప్పండి మీకు వచ్చిన రైమ్. జరగండి. ఇంకో రైమ్ చెప్పండి. పద్యం చెప్పండి. మరో పద్యం. నీ పేరేంటి నాన్న? తన్మయి. గట్టిగా చెప్పే. తన్మయి, నువ్వు ఎన్నో క్లాస్ చదువుతున్నావు? అప్పుడు 1వ క్లాస్ చదువుతున్నావా? ప్రతిరోజు స్కూల్కి వస్తున్నావా? మరి శనివారం అయితే నువ్వు సివిల్ డ్రెస్లో వస్తావా? సో బాగా చదువుతున్నావా? మరి శనివారం మరి ప్రతిరోజు ఇలా గేమ్స్ అవి ఆడిపిస్తారా? శనివారమేనా? ఓకే, శనివారమే ఆడిపిస్తారా? సో మరి నీకు పాయింట్స్ అన్నీ వచ్చా? డైలీ స్కూల్కి వస్తున్నావు, మరి బాగా చదువుకుంటున్నావా? చెప్పు మరి. వస్తున్నావా? ఎక్కడి నుంచి వస్తావు స్కూల్కి నువ్వు? కొండ మీద వస్తున్నావా? దేని మీద వస్తారా? దేని మీద వస్తావు? నడుచుకుంటూ వస్తున్నావా? సూపర్. పేరు నానా? నిఖిల్. నిఖిల్. మరి స్కూల్ కి ప్రతిరోజు వస్తున్నావా? మరి శనివారం వస్తే సివిల్ డ్రెస్ సూపర్ ఉందిరా నీ డ్రెస్. ఓజీయా? మా ఓజీ పవన్ కళ్యాణ్ ఫ్యానా? సో ఈ నో బ్యాగ్ డే కదా ఈరోజు, బ్యాగ్ తేలేదు. సో ఎట్లా ఆటలు ఆడుకుంటున్నారు? బాల్తో ఆడుకుంటున్నారా? సో ప్రతిరోజు స్కూల్కి వస్తావు మరి? రైమ్స్ చెప్తావా? ఏది చెప్పు, ఒక రైమ్ చెప్పు. చుక్చుక్రాయిలు వస్తండి, దూరం దూరం జరగండి, ఆగినప్పుడు ఎక్కండి, రోజా పాప దయ్యంకు లడ్డు మిఠాయి చూపిస్తా, కమ్మటి పాలు తాగిస్తా. ఓకే, సూపర్. క్లాప్స్ కొట్టాను అందరూ. సో పిల్లలందరూ కూడా అద్భుతంగా, నిజంగా శనివారం అయితే అద్భుతంగా, అంటే బ్యాగ్ ఉండదు ఈ రోజు అని చెప్పి స్కూల్కి రావచ్చు. ఎందుకంటే మేము చదివే టైంలో శనివారం వచ్చిందంటే సివిల్ డ్రెస్, మామూలు రోజుల్లో స్కూల్కి వెళ్ళేవారు కాదు, కానీ శనివారం వచ్చిందంటే మాత్రం సివిల్ డ్రెస్ వేసుకొని, అంటే
ఎప్పుడు వెళ్ళిపోలా స్కూల్ కని అలా ఒక శనివారం కోసం ఎదురు చూసేవారు. ఈరోజు పిల్లలందరికీ కూడా నిజంగా సూపర్. ఎందుకంటే అందరూ శనివారం సివిల్ డ్రెస్ వేసుకొని వస్తున్నారు. శనివారం అయితే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే బుక్కులు బ్యాగులు తేకుండా ప్రశాంతంగా వచ్చి ఇక్కడ స్కూల్లో ఆడుకోవచ్చు. సో దీనివల్ల స్ట్రెస్ కూడా పిల్లలకి ఒక స్ట్రెస్ ఉండదు, స్కూల్కి వెళ్ళాలని ఆలోచన వస్తుంది. సో ఇది కాకుండా రిమైనింగ్ ఇంకేం చేస్తారో చూద్దాం మనం కూడా. సో ఇప్పటి వరకు పిల్లలు బయట ఆటలు ఆడడం చూసాము. ఇప్పుడు ఒకసారి క్లాస్ రూమ్ లోకి వెళ్దాము. క్లాస్ రూమ్ లో టీచర్స్ ఏ విధంగా వాళ్ళకి ఆటలు ఆడిపిస్తున్నారో, లేకపోతే బ్యాగ్ లేకుండా ఏ విధంగా వాళ్ళకి విద్యాబుద్ధి నేర్పిస్తున్నారో చూద్దాం మనం కూడా. ఒక్కసారి క్లాస్ రూమ్ లోకి ఎంటర్ అవుదాం మనం కూడా. హాయ్ పిల్లలు, ఈరోజు ఏంటి? నో బ్యాగ్ డే. సో బ్యాగ్లు ఎవరు తేలేదు. ఓకే, మరి ఏం చేస్తున్నారు బ్యాగులు తేకుండా మీరు? ఈరోజు ఆడుకుంటున్నారా? ఓహో, బాలాట ఇంకా కాకుండా క్రాఫ్ట్స్ కూడా తయారు చేస్తున్నారు. పేపర్స్ తో రకరకాల ఫ్లవర్ వేస్ తయారు చేస్తారు. చూసారు మీరు? అప్పుడు చేశారు కదా, నా దగ్గర ఉన్న శాంపిల్స్ కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. నాకు ఒక చిట్టి పొట్టి బ్యాగ్ ఉంది, అందులో మూలడని మగ్గులున్నాయి. టాబ్లెట్, టానిక్, కుండుపై పెట్టేస్తా. నేనే డాక్టర్, సో ఇవన్నీ కూడా పిల్లలు తయారు చేస్తారు. ఇవన్నీ పిల్లలే తయారు చేస్తారు. ఓకే, వాళ్ళ ఇంట్రెస్ట్ కొద్ది పేపర్స్, కలర్ పేపర్స్ మనం సప్లై చేసినా కొంతమంది ఇంట్రెస్ట్ వాళ్ళు కూడా తెచ్చుకుంటారు. చాలా ఉన్నాయి. సో వాళ్ళలో చాలా టాలెంట్ ఉంటుంది, మనం ఎంకరేజ్ చేయాలి. సాటర్డే పూర్తిగా బుక్స్ కి ఇంకా అన్నిటికీ రిలీఫ్ ఇచ్చి నో బ్యాగ్ వచ్చేసి ఇవన్నీ తయారు చేస్తున్నారు. ఓకే, సో సాటర్డే రోజు పిల్లలు ఆట పాటలతో పాటు ఇటువంటివి కూడా ఇట్లా తయారు చేయడం, ఇది ఒక బొకే అద్భుతంగా ఉంది. సో ఆర్గానిక్ బొకేలా ఉంది నిజంగా. ఇది పేపర్స్ తో తయారు చేశారు పిల్లలు. సో ఇది ఒక బొకే తయారు చేశారు పేపర్స్ తో అద్భుతంగా. సో సో మన పక్క దేశాల్లో చూస్తుంటాము. ఎందుకంటే పిల్లలందరికీ కూడా చదువు ఒకటే కాదు, చదువుతో పాటు కొన్ని బుద్ధులు కూడా నేర్పించాలి. సో వారు ఏ విధంగా రేపు పొద్దున ఇన్ ఫ్యూచర్ భవిష్యత్తులో వారు ఏ విధంగా నడవడికి వాళ్ళు ఏ విధంగా నడవడికి ఉండాలి, ఏ విధంగా వాళ్ళు బయట సమాజంతో మమేకం అవ్వాలి అంటే ఇవన్నీ కూడా నేర్పించాల్సిన అవసరం ఆవశ్యకత ఉంటుంది. అందులో భాగంగానే ఈ రోజు నో బ్యాగ్ డే. పిల్లలందరికీ కూడా బ్యాగ్ తేకుండా కో కరిక్యులర్ యాక్టివిటీస్ తో పాటు చాలా ఆటపాటలు నిజంగా ఇవన్నీ నేర్పించడం వల్ల పిల్లలు ఇప్పటి నుంచే స్కూల్ స్టడీ అనేది మొదలవుతుంది, వాళ్ళ జర్నీ మొదలవుతుంది. కాబట్టి పిల్లలందరూ కూడా ఈ విధంగా స్కూల్ కు రావాలి అని వాళ్ళకి ఆ థాట్ ఉండాలి. ఆ థాట్ ఉండాలంటే స్కూల్లో ఏదైనా యాక్టివిటీస్ జరుగుతూ ఉంటే వాళ్ళు కూడా వద్దాము, స్కూల్కి వెళ్ళిపోయి ఈ రోజు ఇంట్లో ఉండకూడదండి వాళ్ళకి థాట్ వస్తుంది. ఆ థాట్ అలా అలా ఫర్దర్ గా ముందుకు మనం మూవ్ చేసుకోగలిగితే భవిష్యత్తులో వారు మంచి విద్యార్థులుగా ఒక మంచి ప్రయోజకులుగా అవుతారు. సో నేటి సమాజంలో ఇప్పుడు మనం ప్రస్తుత సమాజం చూసుకున్నట్లయితే విద్య ఒక్కటే కాదు ఇంపార్టెంట్, విద్యతో పాటు రకరకాలైనటువంటి కో-కరిక్యులర్ యాక్టివిటీస్ ఉండాలి. సమాజంలో ఏ విధంగా బతకాలి అనేది తెలియాలి, సమాజంలో ఏ విధంగా ముందుకు నడవాలి అనేది తెలియాలి. ఎందుకంటే ప్రతి సబ్జెక్ట్ లో 100 మార్కులు వచ్చి వాళ్ళకి సమాజంలో ఎవరితో ఎట్లా మాట్లాడాలి తెలియకపోతే అవసరం లేదు ఆ అంశాన్ని కూడా. సో ఈ నో బ్యాగ్ డే లో చూసాం కదా, ఈ స్కూల్లో అద్భుతంగా పిల్లలందరూ కూడా సో ఆట పాటలతో అలరించారు. పిల్లలందరూ కూడా కొన్ని క్రాఫ్ట్స్ కూడా తయారు చేశారు. ఇక్కడ మనం చూడొచ్చు ఈ పిల్లలందరూ కూడా ఈ నో బ్యాగ్ డే రోజు ఇటువంటి యాక్టివిటీస్ వీళ్ళకి నేర్పించడం వల్ల భవిష్యత్తులో వీళ్ళు బ్రెయిన్ తో పాటు వీళ్ళు స్కూల్కి వెళ్ళాలని థాట్ వస్తుంది. వీళ్ళకి మంచి మంచి అలవాట్లు బుద్ధులు కూడా స్కూల్లో తెలుస్తాయి. సో ఇటువంటి నేర్పించడం వల్ల వీళ్ళలో ఉన్న ఒక నాలెడ్జ్ అనేది, క్రియేటివిటీ అనేది బయటికి వస్తుంది. సో ఈ విధంగా చూడొచ్చు వీళ్ళందరూ కూడా ఈ చిన్నపిల్లలు వీళ్ళు తయారు చేసిన ఈ క్రాఫ్ట్స్ అన్ని కూడా, ఆ బొకేస్ కూడా
సో ఇవన్నీ కూడా అంటే ప్రతిసారి ఎప్పుడు కూడా చదువు 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 ఒక్కటే శాశ్వతం కాదు. చదువుతో పాటు ఇటువంటి యాక్టివిటీస్ ఉన్నట్లయితే పిల్లలందరికీ కూడా స్కూల్కి వెళ్ళాలన్న థాట్ వస్తుంది. స్కూల్కి వెళ్ళినప్పుడు అందరితో పాటు సరదాగా ఉంటారు, సరదాగా ఆడుకుంటారు. ఇప్పటికీ నేను ఫీల్ అవుతున్నాను, మేము చదువుకునే టైంలో ఎందుకు ఈ నో బ్యాగ్ డే లేదో తెలియదు, ఎందుకు ఎంతసేపు కేజీలు పుస్తకాలు బుర్రకు తగిలించుకొని ఎలా నడుచుకొని వెళ్ళిపోయేవారు. సో ఇప్పటికైనా ఈ పిల్లలకి సో వీళ్ళు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. వీడియో జర్నలిస్ట్ భరద్వాజ్ రావు, చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.